గత 2 రోజులుగా దేశ వాయువ్య ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా మీదుగా కదులుతూ తూర్పు భారతదేశం అంతటా విస్తృత వర్షపాతానికి కారణమవుతోందని ఐఎండీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఒడిశా, ఛత్తీస్గఢ్లలో 20 సెంటీమీటర్లకు పైగా అత్యంత భారీ వర్షం నమోదైంది. దీనికి తోడు ఐఎండీ విడుదల చేసిన అంచనాల ప్రకారం రాబోయే రోజుల్లో వాతావరణం ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. అమృత్సర్ నుంచి పశ్చిమ బెంగాల్ మీదుగా ఏర్పడిన అల్పపీడనం వరకు విస్తరించిన రుతుపవన ద్రోణి కారణంగా రాబోయే రోజుల్లో ఒడిశాలో 12 సెంటీమీటర్లకు పైగా అత్యంత భారీ వర్షం, ఛత్తీస్గఢ్లో కూడా ఇదే స్థాయి వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ శాస్త్రవేత్త డాక్టర్ నరేష్ కుమార్ చెబుతున్నారు. ఈశాన్య రాష్ట్రాలు, తూర్పు భారతదేశంలో కూడా గణనీయమైన వర్షపాతం నమోదవుతోంది. ఐఎండీ తాజా ప్రెస్ రిలీజ్ ప్రకారం తూర్పు ఈశాన్య భారతదేశంతో పాటు తూర్పు ఉత్తరప్రదేశ్, పశ్చిమ హిమాలయ ప్రాంతంలో రాబోయే 7 రోజుల పాటు అక్కడక్కడ భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. మరోవైపు తీర ప్రాంతాల్లో కూడా వర్ష తీవ్రత ఎక్కువగానే ఉంది. కోస్తా, కర్ణాటక, కేరళలో ఇప్పటికీ అతి భారీ నుంచి అత్యంత తీవ్ర వర్షపాతం నమోదైంది. రాబోయే రోజుల్లో కూడా ఈ 2 ప్రాంతాల్లో 12 సెంటీమీటర్లకు పైగా వర్షం కురిసే అవకాశం ఉందని, తదుపరి రోజుల్లోనూ భారీ వర్షాలు కొనసాగుతాయని ఐఎండీ అధికారులు అంచనా వేస్తున్నారు. एक लो प्रेशर एरिया का फॉर्मेशन हुआ पिछले 2 दिनों में, जो नॉर्थ वेस्ट बे एडजॉइनिंग एरिया में था. फिर कल वो वेस्ट बंगाल, नॉर्थ ओडिशा इस हिस्सों में रहा. आज उसका पोजीशन वेस्ट बंगाल एडजॉइनिंग एरिया में है, जिसके प्रभाव से पूरा ईस्ट इंडिया में रेनफॉल एक्टिविटी हो रहा था. उड़ीसा में भी पिछले 2 दिनों में एक्सट्रीमली हैवी रेनफॉल रहा, 20 सेंटीमीटर से ज़्यादा रेनफॉल रहा. छत्तीसगढ़ में भी कल एक्सट्रीमली हैवी रेनफॉल एक्टिविटी रहा. और अगर आप ओवरऑल रेनफॉल की बात करें, जो रेनफॉल एक्टिविटी है वो नॉर्थ ईस्टर्न स्टेट और ईस्ट इंडिया में ही कुछ दिनों से हो रही है, और बाकी हिस्सों में ऐसा कोई सिग्निफिकेंट रेनफॉल नहीं था. और लेकिन कल कर्नाटका, कोस्टल कर्नाटका, उसके साथ केरला में भी वेरी हैवी टू एक्सट्रीमली हैवी रेनफॉल रिपोर्ट किया. अगर आप आने वाले दिनों की बात करें, जो हमारा मानसून ट्रफ है वो आज अमृतसर से लेके जो लो प्रेशर एरिया तक है, जो भी वेस्ट बंगाल के ऊपर है, उसके प्रभाव से जो रेनफॉल एक्टिविटी है, हम अनुमान लगा रहे हैं कि कल तक तो उड़ीसा में एक्सट्रीमली हैवी था, 20 सेंटीमीटर से ज़्यादा था. और आज हमारा अनुमान है कि रेनफॉल वहाँ पे वेरी हैवी रेनफॉल रह सकता है, 12 सेंटीमीटर से ज़्यादा रेनफॉल रहने का अनुमान है. उसके साथ ही छत्तीसगढ़ में भी वेरी हैवी रेनफॉल एक्टिविटी रहने का अनुमान है. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఐఎండీ తాజా బులెటిన్ ప్రకారం 21 వరకు కోస్తాంధ్రతో పాటు యానాం, తెలంగాణలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. అయితే జూలై 17న కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం, రాయలసీమతో పాటు తెలంగాణలో వేడి, ఉక్కపోతతో కూడిన వాతావరణం కొనసాగుతుందని చెబుతున్నారు. హైదరాబాద్, దాని చుట్టుపక్కల కొద్దిపాటి వర్షం కురిసే అవకాశం ఉందంటున్నారు. అయితే తెలంగాణలో ఇప్పటికే ఎల్నినో ప్రభావం ఎక్కువగా ఉండడంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. మరి తాజాగా కురిసే వర్షాలైనా కనుకరిస్తే రైతులకు మేలు జరుగుతుందన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. దేశ రాజధాని ఢిల్లీ, ఎన్సీఆర్ ప్రాంతంలో మాత్రం పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. ఇక్కడ తేలికపాటి జల్లులు మాత్రమే కురుస్తుండడం, సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు, తేమతో ప్రజలు ఉక్కపోతను ఎదుర్కొంటున్నారు. రాబోయే 3 రోజుల పాటు వేడి, ఉక్కపోతతో కూడిన వాతావరణంపై ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. తాజా అంచనా ప్రకారం హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, పంజాబ్లలో వేడి, ఉక్కపోతతో కూడిన వాతావరణం కొనసాగుతుంది. అయితే ఊరట కలిగించే విషయమేమిటంటే పంజాబ్, హర్యానాలో 2-3 రోజుల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండీ విభాగం అంచనా వేస్తోంది. దీనికి తోడు జూలై 19 నుంచి వాయువ్య భారతదేశంపై రుతుపవన కార్యక్రమాలు మరింత బలపడి విస్తృత వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. और इससे पहले जो साउथ पेनिनसुलर में कहीं कोई ऐसा सिग्निफिकेंट रेनफॉल नहीं था, लेकिन आज के लिए हमारा अनुमान है केरला, कोस्टल कर्नाटका के लिए 12 सेंटीमीटर से ज़्यादा रेन हो सकता है. इसके बाद सब्सिक्वेंट 1-2 दिन हैवी रेनफॉल रह सकता है. अगर हम नॉर्थ वेस्ट इंडिया की बात करें, स्पेसिफिकली एनसीआर दिल्ली के लिए, एनसीआर दिल्ली में ऐसा कोई
एक्टिविटी ज़्यादा नहीं हो रहा, हल्का फुल्का वेरी लाइट डिजल रेन है और जो दिन के टेम्परेचर्स हैं वो भी सामान्य से ज़्यादा है। इसलिए हमारा आने वाले दिनों 3 दिनों के लिए एनसीआर दिल्ली के लिए हॉट एंड ह्यूमिड का वार्निंग है। मीन मैक्सिमम टेम्परेचर सामान्य से ज़्यादा रहेंगे और ह्यूमिडिटी भी नॉर्मल से ज़्यादा है। उसके बाद ऑलमोस्ट आप सोचिए आज और कल के बाद कंटिन्यूज एनसीआर दिल्ली में भी हल्का फुल्का रेनफॉल होता रहेगा और 2-3 दिन के बाद जो टेम्परेचर्स में इसमें थोड़ी गिरावट आ सकती है। अगर आप प्लेन्स की बात करें, पंजाब हरियाणा, वहाँ पे 2-3 दिन के बाद हैवी रेनफॉल एक्टिविटी हो सकती है। हिमालय की बात करें, हिमालय में ऑलमोस्ट सोचिए आने वाले 7 दिनों में वेरी हैवी रेनफॉल एक्टिविटी कंटिन्यू रहेगी। ठीक है। ఇక మధ్యప్రదేశ్లో దాదాపు 9 రోజుల విరామం తర్వాత మళ్లీ భారీ వర్షాలు మొదలయ్యే అవకాశాలున్నాయంటున్నారు. బెంగాల్లో బే ఆఫ్ బెంగాల్ మీద అల్పపీడనం క్రియాశీలం అవుతుండగా రాష్ట్రంపై 3 సైక్లోనిక్ సర్క్యులేషన్స్ కూడా ఏర్పడ్డాయి. దీంతో బాలాఘాట్, దిండోరి జిల్లాలకు ఐఎండీ భారీ వర్ష హెచ్చరిక జారీ చేయగా మరో 31 జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే మధ్యప్రదేశ్లో ఇప్పటి వరకు నమోదైన మొత్తం రుతుపవనాల వర్షపాతం సాధారణం కంటే 13% తక్కువగా ఉండడం ఆందోళన రేపుతోంది. తూర్పు ప్రాంతంలో ఏకంగా 26% లోటు నమోదయ్యింది. ఇది వ్యవసాయ రంగంపై ఆందోళన రేకెత్తిస్తోంది. ఇక హిమాలయ ప్రాంతంలో రాబోయే 7 రోజుల పాటు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని డాక్టర్ నరేష్ కుమార్ చెబుతున్నారు. ఇటీవలే జమ్మూలో ఏర్పాటైన ఐఎండీ 7వ ప్రాంతీయ వాతావరణ కేంద్రం సహా జమ్మూ కశ్మీర్, లడాక్, హిమాచల్ ప్రదేశ్లలో డాప్లార్ వెదర్ రాడార్లు, ఆటోమేటిక్ వెదర్ స్టేషన్ విస్తరించడం వల్ల ఈ ప్రాంతంలో వాతావరణ పర్యవేక్షణ, విపత్తు సన్నద్ధత మరింత మెరుగుపడిందని అధికారులు చెబుతున్నారు. కొండ చర్యలు విరిగిపడే ప్రమాదమున్న ఈ ప్రాంతంలో ఇది కీలకంగా ఉంటుంది అంటున్నారు. మొత్తంగా చూస్తే రాబోయే 2-3 రోజుల్లో దేశం 2 రకాల వాతావరణ పరిస్థితులు ఎదుర్కొంటుందని వాతావరణ విభాగ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఒడిశా, ఛత్తీస్గఢ్, ఈశాన్య రాష్ట్రాలు, పశ్చిమ హిమాలయ ప్రాంతాలు భారీ వర్షాల కారణంగా వరద ముప్పు విషయంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. దక్షిణాదిలో కోస్తా, కర్ణాటక, కేరళ కూడా ఇదే జాబితాలో చేరాయి. మరోవైపు ఢిల్లీ, ఎన్సీఆర్, పంజాబ్, హర్యానా వాసులు మాత్రం వర్షాల కోసం ఎదురు చూస్తూ ప్రస్తుతానికి ఉక్కపోతను భరించక తప్పదు అంటున్నారు. అయితే జూలై 19 నుంచి ఉపశమనం లభించే అవకాశం ఉందంటున్నారు. మొత్తం మీద రుతుపవనం దేశవ్యాప్తంగా చురుగ్గా కదులుతున్న పంపిణీలో మాత్రం స్పష్టమైన అసమతుల్యత కనిపిస్తోంది. ఇది వ్యవసాయం, నీటి లభ్యతపై ప్రాంతాల వారీగా భిన్న ప్రభావాలు చూపే అవకాశం ఉంది.